అలాగే గురువుగారు వైద్యనాథ జ్యోతిర్లింగం ఇక్కడ రావణాసురుడు మహాశివుడిని పూజించాడని పురాణ కథనం చెప్తుంది. ఏ సందర్భంలో రావణాసురుడు మహాశివుడిని పూజించాల్సి వచ్చింది? ఇక్కడ ఏ రూపంలో మహాశివుడు దర్శనమిస్తుంటాడు? ప్రత్యేకతలు ఏంటి? తప్పకుండా ఎప్పుడైతే కూడా రావణాసురుడు తల్లి ఉసకతో లింగాన్ని తయారు చేస్తూ ఉంటుంది ఏమా. ఆ ఉసకతో తయారు చేసినటువంటి లింగం ఎంతంటే తాత్కాలికంగా తను పూజ చేసి ఇంతవరకు మాత్రమే ఉండేది. తర్వాత సముద్రాలలో వచ్చేసి కొట్టుకుపోయేది. చాలా ఒకానొక సందర్భంలో తను దీర్ఘంగా ఉన్నప్పుడు బాధపడుతున్న సమయంలో కొడుకు వచ్చి, తల్లి ఎందుకు నువ్వు ఇంత దీర్ఘంగా ఉన్నావు అంటే, నాకు శివుడు కావాలి, శివలింగాన్ని కావాలి, నాకు ఆ శివుని లింగం ఉంటే నాకు అద్భుతమైనటువంటి పూజ చేసుకొని నేను తపోవనంలో ఉండిపోతానురా. నేను ఎంత శివలింగాన్ని నేను ఉసికలో తయారు చేసుకునేటప్పటికి కూడా ఉసికలో కొట్టుకుపోతున్నా అని చెప్పి వైద్యనాథీశ్వరుని ఆలయం దగ్గర ఆయన అహోగా తపస్సు ఆచరించి అక్కడే స్వామివారు ప్రత్యక్షమై వైద్యనాథీశ్వరునిగా జ్యోతిలింగంగా ఆయనకి దర్శనమివ్వటం అనేది జరిగింది. అలాగే గురువుగారు, ఈ జ్యోతిర్లింగాన్ని ప్రముఖంగా కుంభరాశి వాళ్ళు దర్శించుకోవాలి అని చెప్తుంటారు. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? వారి దోషాల నివారణకు నియమాలు ఏంటి, ఎలా ఉంటాయి? ఆ కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క వైద్యనాథీశ్వర ఆలయం చాలా వరకు కూడా కట్టుబడి ఉంటుంది. వాళ్ళకు పెళ్లి విషయాల్లో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, ఇతర కార్యక్రమాల విషయాల్లో కావచ్చు, మరియు అనేక రకమైనటువంటి సమస్యలు పాల్పడుతున్నటువంటి ఇంటి విషయాలు కావచ్చు, ఏదైనా కూడా ఈ వైద్యనాథీశ్వరుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. ఆరోగ్యమైనటువంటి ఒక ఫలితం లభించడానికి యోగదాయకం ఉంటుంది.